ప్రాచీన కాలంలో నజరేతు అనే ఒక ఊరిలో మరియా అనే ఒక యువతి ఉండేది. ఒకరోజు గాబ్రియేల్ దూత ఆమెకు ప్రత్యక్షమై, నీవు దేవుని కృప పొందితివి, నీ గర్భంలో దేవుని పుత్రుడు జన్మిస్తాడు, ఆయన ప్రపంచానికి రక్షకుడు అవుతాడు అని చెప్తుంది. అది విన్న మరియా ఆశ్చర్యపోతుంది, కానీ సమాధానంగా దేవుని ఇచ్చిన పనికి ఒప్పుకుంటుంది. మరియను ప్రదానం చేసుకున్న యోసేపు ఈ విషయం వినకముందు అసంబద్ధంగా అనిపించాడు. కానీ ఒకరోజు కలలో దూత యోసేపుకు ప్రత్యక్షమై, మరియను వివాహం చేసుకో, ఆమె గర్భంలో ఉన్న పిల్లవాడు దేవుని పుత్రుడు అని చెప్తుంది. అప్పుడు యోసేపు మరియను తన వివాహ బంధంలోనికి తీసుకుంటాడు. జనాభా లెక్కల కోసం మరియా మరియు యోసేపు బెత్లెహేంకు వెళ్ళారు. అక్కడ వారు ఉండడానికి ఎక్కడా స్థలం లేకపోవడంతో పశువుల పాకలో ఉన్నారు. అక్కడే మరియా యేసుప్రభుకి జన్మనిచ్చింది. యేసుప్రభును పొత్తిగుడ్డలతో చుట్టపెట్టి ఒక తొట్టిలో పడుకోబెట్టారు. అప్పుడు దేవదూత గొర్రెల కాపరులకు ప్రత్యక్షమై యేసుప్రభు వారి జననం గురించి చెప్తుంది. వారు దేవుని చూడ్డానికి వస్తారు. అదేవిధంగా 3 జ్ఞానులు తారను వెంబడిస్తూ దేవునికి బహుమతులు తెస్తారు. ఇది మన క్రిస్మస్.